హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొన్నటి వరకు నేను పెద్ది గురించి చెప్తాను. పెద్ది సినిమా ఈ మంత్ ఎండ్ వరకు పెద్ది తాలూకు అప్డేట్స్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ సినిమా తాలూకు అప్డేట్స్ కూడా ఇస్తాను. ఇక ఇప్పటి నుంచి ర్యాపిడ్గా వీడియోస్ వస్తాయి మీకు అని చెప్పేసి నిన్న కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే ఇంక ఇప్పటి నుంచి తారక్ అన్న వీడియోస్, మహేష్ అన్న వీడియోస్, ప్రభాస్ అన్న వీడియోస్ ఇక అందరివి కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే గాడ్ ఆఫ్ వార్. తారక్ అన్న ఫ్యాన్స్ మోస్ట్ హైప్డ్ అవుతున్నటువంటి సినిమా ఇది. సో దానికి తోడు నాగవంశీ గారు కూడా అసలు ట్విట్టర్లో నిన్నటి నుంచి తగలెట్టేస్తున్నారు. మై మోస్ట్ అవైటెడ్ డే ఫ్రమ్ టుమారో అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేశారు. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా స్టే ట్యూన్ టు తారక్ అన్న అట్ 5:04 PM టుడే అని చెప్పేసి కూడా ట్వీట్ వేశారు. ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ హైప్తో ఉన్నారు. దట్ టు నా ఫేవరెట్ డైరెక్టర్. నాకు గురూజీ అంటే చాలా ఇష్టం. అంటే నాకు పర్సనల్గా నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నన్ను ట్విట్టర్లో బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. నాకు గురూజీ అంటే పిచ్చి. నాకు గురూజీ చరణన్న సినిమా కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో నాకు కోరిక. సో గురూజీ ఎవరితో చేసినా నేను చాలా ఇష్టంగా ఆ సినిమాని చాలా ప్రత్యేకంగా ప్రేమిస్తాను నేను. సో ఖచ్చితంగా గురూజీ ప్లస్ తారక్ అన్న కాంబినేషన్లో గతంలో మనకి అరవింద సమేత సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు ఇప్పటికి స్టిల్ చాలా మంది చరణ్ అన్న అభిమానులకు ఉంటుంది, అరే ఈ సినిమా చరణ్ అన్నకి పడితే భలే ఉండేది కదరా అని చెప్పేసి. సో ఎనీవే ఎవరో ఏ సినిమా చేయాలనేది డెస్టినీ అనమాట. అది తలరాత, అది రాసిపెట్టి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు గురూజీ తారక్ అన్న కాంబినేషన్లో రెండో సినిమా దట్ టు ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుంది. అది గురూజీ నుంచి. అసలు గురూజీ అంటే అసలు ఆ ఫార్ములా కాదు, అసలు ఆ బ్యాక్డ్రాప్ కాదు, అసలు ఆ థాటే కాదు. కానీ గురూజీ స్పీచ్లు చూస్తే మనం గమనిస్తే స్టేజ్ మీద మాట్లాడేదంతా కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మాట్లాడితే మనతో విషయాలు పంచుకుంటే ఎలా ఉంటుందో మనసుకు హత్తుకునే విధంగా అలా ఉంటాయి ఆయన మాట్లాడి కూడా. అలాగే వేదాలు, ఈ మైథలాజికల్ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఆయన ఇంటర్వ్యూస్లోను స్పీచ్ల మీద అవన్నీ మాట్లాడుతుంటే కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి మనకి. నిజంగా ఒక ప్రవచనకర్త మాట్లాడితే ఎంత వినసొంపుగా మనకు ఉంటుందో అదే విధంగా త్రివిక్రమ్ గారు వేదాంతాలు, మైథలాజికల్ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా మనకంత వినసొంపుగా ఉంటుంది. అటువంటి డైరెక్టర్ ఒక మైథలాజికల్ సబ్జెక్ట్తో దట్ టు లైక్ ఎన్టీఆర్ ఒక యముడు రోల్ మనం చూసాం యమదొంగలో. అలాగే జైలవ కుషుల్లో కూడా ఒక పాత్ర ఆయన పోషిస్తారు. సో అటువంటి హీరో కాకుండా ఇంక ఎవరికి సూట్ అవుతుంది అనే రేంజ్లో ఇప్పుడు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆయన పాత్రలో ఎన్టీఆర్ అన్న అంటే అసలు గూస్ బంప్స్. నిజంగా త్రివిక్రమ్ గారు ఎలా రాసుకున్నారో ఈ రోజు ఈవినింగ్ అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ముందుగానే ఒక ప్రీ వీడియో చెయ్యాలి, కొంచెం హైప్ ఎక్కిద్దాం ఫ్యాన్స్కి అనేటువంటి ఉద్దేశంతో, నేను కూడా హైప్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా అంటే చాలా నాకు గురూజీ సినిమాలు అంటే చాలా ఇష్టం. గురూజీ దట్ టు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ అంటే ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అసలు ఎడిట్స్ చేసుకుని సోషల్ మీడియా మొత్తం వేరే చేసేసారు. తారక్ అన్న సుబ్రహ్మణ్య స్వామి గట్టప్లో ఉండేటువంటి వీడియోస్ దట్ టు ఎన్టీఆర్ అన్న బుక్ పట్టుకుని ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఆ సుబ్రహ్మణ్య స్వామి తాలూకు బుక్ని పట్టుకొని ఎయిర్పోర్ట్లో కనిపించారు, ఇక ఫ్యాన్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, అరే ఇది అఫీషియల్గా ఉందని చెప్పేసి. సో అండ్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తారక్ అన్న ఫ్యాన్స్కి మధ్య విభేదాలు వచ్చినాయి ఈ గాడ్ ఆఫ్ వార్ వల్ల. సో ఎందుకు వచ్చినాయి, ఎందుకు రావాల్సి వచ్చిందా, అసలు ఆ సినిమా అల్లు అర్జున్ గారు చేయాల్సిందా, లేకపోతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా తారక్ అన్న సినిమా, లేకపోతే అది వేరే ప్రాజెక్ట్ ఇది వేరే ప్రాజెక్ట్ అనేది సాయంత్రం 5 తర్వాత 5ంటికి ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత దీని మీద ఇంకో వీడియో చేస్తాను. సో ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, తారక్ అన్న అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.